దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం. చాలా వర్షాలు, చాలా ఎండలు అయినప్పటికీ దేవుడు మనలందరికీ కాపుదలిస్తున్నాడు. మనందరం కలుసుకొని మాట్లాడుకుంటానికి దేవుడు కృప చూపించాడు. మీలో చాలామంది నా వాక్యం కోసం, తిమ్మోతి గారి కల్వరి ప్రేమ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నామని ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో బలపరుస్తున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. అలాగే మీలో చాలామంది నెల నెల అన్నదానానికి 500 రూపీస్ పంపిస్తూ దేవుని పనిలో మీరు వాడబడుచున్నారు. పేదలకు పెట్టడం యెహోవాకు అప్పు ఇవ్వడమే అనేటువంటి వాక్యాన్ని నెరవేర్చుచున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరి సహకారంతో, సంఘంలో వస్తున్న దశమ భాగాలతో ఈ టీవీ కార్యక్రమాలు కానీ, ఈ అన్నదాన కార్యక్రమాలు కానీ, అలాగే ప్రతి వారం గన్నవరంలో ప్రేమ విందు కార్యక్రమం కానీ దేవుడు ఘనంగా జరిపిస్తున్నాడు. అన్నిటికీ సహకారం అందిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు మెండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 23వ కీర్తన మొదటి చరణం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, టీవీ ముందు కూర్చుని యూట్యూబ్లోనూ వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. నీ కాపుదల మీ బిడ్డలపై ఉంచండి. కృప కలిగిన దేవా, ప్రతి బిడ్డ పట్ల నీ కృప చూపించి దేవాని జ్ఞానంతో నింపి అవసరతలు తీర్చి మాట్లాడి మహిమ పొందమని, నన్ను అభిషేకించి మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అంశం దేవుని కాపుదల మనకు కావాలి అనంటే, చాలా గడ్డు పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక పక్కన ప్రకృతి వైపరీత్యాలు, ఒక పక్కన నిస్పృహ నిరాశలు, మరో పక్కన అపజయాలు, మరో పక్కన మనమంటే పడని వారితో వచ్చే గొడవలు, మరో పక్కన శత్రువులు, మరో పక్కన దురాత్మలు, మరో పక్కన రోగాలు, మరో పక్కన వేదనలు, మానసిక బాధలు, మరో పక్కన మనోవేదనలు. ఈ విధంగా మనిషిని వెంటాడుచూ ఉన్నాయి. పిల్లలని కాదు, మధ్య వయస్కులని కాదు, యవనస్తులని కాదు, ముసలివాళ్ళ వరకు కూడా చాలా పోరాటాల్లో ఉన్నారు. నిజంగా నాకు దేవుని కాపుదల ఉందా? నిజంగా నాకు దేవుడు తోడుగా ఉంటున్నాడా అనే అనుమానం వస్తుంది జరుగుతున్న పరిస్థితులను బట్టి. నీ పిల్లలకు దేవుని కాపుదల కావాలంటే, నీకు దేవుని కాపుదల కావాలంటే, ఏ లోటు లేకుండా నీకు సమృద్ధి కలగాలి అని అంటే, నిజంగా దేవుని కాపుదల్లో నువ్వు ఉన్నావో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున చాలామంది చాలా లేమిలో బతుకుతున్నారు. లేమి అంటే డబ్బు కాదు, డబ్బు చాలా ఉంది, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, అన్నీ ఉన్నా ఏదో ఒక లేమి. మనశ్శాంతి లేమి, సంతోషం లేమి, ఆరోగ్యం లేమి, నెమ్మది లేమి, సమాధానం లేని పరిస్థితుల్లో బ్రతుకుచున్న ఎంతోమందిని మనం చూస్తున్నాం. చాలామంది అనుకుంటారు డబ్బుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు ఈ లోకంలో అనుకుంటారు. ఒక డబ్బు ఉంటే సరిపోదు. డబ్బుంటే పెద్ద పెద్ద లక్షల కోట్లు ఉన్నవారు, కుమారులు కుమార్తెలు, వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎన్ని మందులు వాడినా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. లక్షల కోట్లు నా కొడుకు కొరకు, నా కూతురు కొరకు ఖర్చు పెడతాను, కానీ వాళ్ళకి ఆరోగ్యం రావటం లేదు,
నా కోట్లు నా కూతురికి నా కొడుక్కి స్వస్థత ఇవ్వలేకపోతున్నాయి అని కోట్లు పడగలెత్తిన వాళ్ళు కూడా చాలా నిరాశలో, సంతోషం అనేది లేమి కలిగి బతుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున డబ్బు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా సంతోషం సమాధానంతో ఉండే కొన్ని కారణాలు లేకపోతే కొన్ని బేసిక్స్ మనం తెలుసుకుందాం. డబ్బు సంపాదించిన సంతోషం కోసమే, ఆస్తులు సంపాదించిన సంతోషం కోసమే, ఉద్యోగం సంపాదించిన సంతోషం కోసమే, పిల్లల కన్నా సంతోషం కోసం, వాళ్ళని పెంచి పెద్ద చేసిన సంతోషం కోసం, అలాగే వాళ్ళకు చదువుకున్న సంతోషం కోసం, అలాగే వాళ్ళు చేసే ప్రతి ఉద్యోగం, ప్రతి వ్యాపారం వాళ్ళు సంతోషంగా ఉండాలని చేస్తారు. ఆ సంతోషమే కరువు అయినప్పుడు పిల్లలు పుట్టి ప్రయోజనం ఏంటి? పెళ్ళయ్యి ప్రయోజనం ఏంటి? ఉద్యోగం వచ్చి ప్రయోజనం ఏంటి? సంతోషం లేకుండా ఆ బాధ ఏదో రకంగా నువ్వు బాధపడుతూనే ఉన్నావు. ఉద్యోగం వచ్చిందని సంతోషం లేదు, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయని సంతోషం లేదు, నువ్వు పరీక్ష పాస్ అయ్యాయని సంతోషం లేదు. కారణం ఒక మానసికమైన వేదన నిన్ను వెంటాడుచు ఉన్నది. నీకు తెలియనటువంటి భయం నీలో దాక్కుని ఉన్నది. ఆ భయం వల్ల నువ్వు హ్యాపీగా ఉండలేకపోతున్నావు. ఆ భయం వలన నీవు సంతోషంగా బ్రతకలేకపోతున్నావు. ఆ సంతోషం నీకు కరువైనప్పుడు విస్తారమైనటువంటి ఆస్తులు, డబ్బు ఉన్నా ఉపయోగం లేదని జ్ఞాపకం చేసుకో. ఎంతోమంది టీవీలో వాక్యం విని వాళ్ళు మేలు పొందుకుంటున్నారు. వారు లేని సంతోషాన్ని, పొందుకోలేని సంతోషాన్ని దేవుని మాట విని వాళ్ళు సంతోషంగా బ్రతుకుచు ఉన్నారు. నెమ్మది కలిగి, సమాధానం కలిగి ఎంతోమంది ఈ రోజున దేవుని మాట విన్నవారు హ్యాపీగా ఉండటం నేను చూస్తూ ఉన్నాను. నేను కూడా ఒకరోజు పైసా చాలు, పైసామే పరమాత్మ అనుకున్నాను. డబ్బులే ప్రాముఖ్యం అనుకున్నాను. డబ్బు సంపాదనకి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా డబ్బులు సంపాదించాను. నేను చేయని వ్యాపారం అంటూ లేదు. మట్టి కాడి నుంచి మాణిక్యం వరకు ఎన్నో రకాల వ్యాపారాలు చేశాను. డబ్బు అయితే బాగానే సంపాదించాను, కానీ సుఖం, సౌఖ్యం లేదు. ఆ సంపాదనలో సమాధానం లేదు, ఆ సంపాదనలో సేఫ్టీ లేదు, ఆ సంపాదనలో సరైన న్యాయం లేదు. నేను సంపాదించే సంపాదన వల్ల కొంతమంది జీవితాలు బలైపోతున్నాయి. కొంతమంది చెడ్డ అలవాట్లకు లోనవుతూ ఉన్నారు. వాళ్ళ చెడ్డ అలవాట్లకు లోన్ చేసి వాళ్ళ ద్వారా నేను సంపాదించుకుంటున్నాను. కానీ ఆ సంపాదన నాకు నిలవలేదు. ఆ సంపాదన నాకు సంతోషాన్ని తెచ్చి పెట్టలేదు. కారణం అడ్డగోలు సంపాదన. అలా వచ్చిందో అలాగే మొత్తం ఊడ్చుకుని నా దగ్గర ఉన్నది కూడా పోయింది. రిక్తహస్తులతో, ఖాళీ హస్తాలతో నేను నడి రోడ్డు మీద నిలబడినట్లుగా నా పని అయిపోయింది. అప్పుడు నేను దేవుడిని నమ్ముకున్నాను. అప్పుడు దేవుని మాట విన్నాను. అప్పటి వరకు నా అమ్మగారు నా కోసం ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసేది. అయ్యా, నా బిడ్డకి డబ్బు కాదు కావాల్సింది, నా బిడ్డకి రక్షణ భాగ్యం కావాలి, నా బిడ్డకి నాయన సంపాదన కాదయ్యా, ఆస్తులు కాదయ్యా, నా బిడ్డకి మంచి బుద్ధి కావాలి, పాప క్షమాపణ కావాలి, మార్పు చెందిన బ్రతుకు కావాలి, విలువైన జీవితం కావాలి, కాపుదలతో కూడినటువంటి జీవితం అనుభవించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తాడో తెలియదు. ఏ కొట్లాట్లలో ఎవరి దగ్గర తన్నులు తిని వస్తాడో, తన్నొస్తాడో తెలియదు. ఏ కేసులు ఉంటాయో తెలియదు. ఉంటాడో ఉండడో తెలియని పరిస్థితుల్లో ప్రతిరోజు గండం 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 దినదిన గండం, నూరేళ్ళు ఆయుష్ అన్నట్టుగా నా బ్రతుకు ఉండేది. నా గురించి నా తల్లి ఎంతో వేదన చెందింది, ఎంతో బాధపడింది, ఎంతో ఏడ్చింది దేవుని దగ్గర. వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోలేదు. కొంతమంది పిల్లలు పాడు పనులు చేస్తూ ఉంటే ఇంటి పక్క వాళ్ళకి, ఇంచు ఎదురు వాళ్ళకి, ఆ పక్క వాళ్ళకి, వెనకోళ్ళకి, చుట్టాలకి అందరికీ ఫోన్ చేసి వీడు ఎలాగా, ఇది ఎలాగా అని చెప్పి కూతురు గురించి, కొడుకుని గురించి ఊరంతా చెప్పి అండేసుకుంటారు.
వాళ్ళేదో నీకు సహాయం చేస్తారు. మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి అని నువ్వు చెప్పే సోదంతా వింటారు. ఆ తర్వాత నిన్నే ఎగతాళి చేస్తారు. అమ్మ చెబితేనే వినలేదు, వీడు మేం చెబితే వింటాడంట, అయినా అంత ఘోరంగా తయారయ్యాడు, అసలు ఆడికి ఫోన్ చేయకుండా వేస్ట్, వాడిని పలకరించడం వేస్ట్, అసలు ఈ కుటుంబంతో సమాధానంగా ఉండటం వేస్ట్, ఈ కుటుంబానికి సంబంధించింది కాదని చెప్పి మిమ్మల్ని వెలివేసేటువంటి ప్లాన్ చేస్తారే తప్ప నీ బిడ్డను బాగు చేయాలని, నీ కొడుకును నీ కూతుర్ని ఒక లైన్లో పెట్టాలని ఎవరు ఆలోచన చేయరు బంధువులు. చాలామంది బంధువులు ఎలా తయారయ్యారంటే నీ దగ్గర ఉన్నప్పుడు రాబందుల్లాగా వాలిపోతారు, నీ దగ్గర లేనప్పుడు కాకుల్లాగా పారిపోతారు. అంతకే తప్ప బంధువుల వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అందరూ అలా ఉంటారని నేను చెప్పను, కానీ 95% ఈ రోజున అలాగే ఉన్నారు. స్వార్థపూరితమైన మనుషులు, స్వార్థపూరితమైన ఆలోచనతో నిండిపోయి ఉన్నారు. ఒకప్పుడు స్నేహితుడు ప్రాణం పెడతాడు, స్నేహితుడు మంచి స్నేహితుడు ప్రాణం ఇస్తాడు అనే మాట విన్నాం, కానీ ఈ రోజున స్నేహితులే ప్రాణాలు తీసేస్తున్నారు. ఒక బాటిల్ మందు కోసం, ఒక 200 రూపాయల కోసం, ఒక 100 రూపాయల కోసం కూడా ఈ రోజున ఎదుటి మనిషిని చంపేసేటువంటి పరిస్థితికి స్నేహాలు తయారైనవి. ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. ఇది స్నేహమేనంటారా, దౌర్భాగ్యమైన పరిస్థితి అంటారా? ప్రతి అవిధేయతకి, ప్రతి పనికిమాలిన సంబంధాలకి స్నేహం అని ఒక ట్యాగ్ వేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఎంతోమంది యువతీ యువకులను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కాలేజీలు ఎగ్గొట్టి, స్కూళ్ళు ఎగ్గొట్టి, ఇష్టం వచ్చినట్లుగా ఆ బైకుల మీద తిరుగుచు మత్తు పానీయాలకు అలవాటు పడి కాలేజీకి వెళ్లకుండా స్కూలు లక్షలు కాలేజీ స్కూలు ఫీజులు కడుతూ తల్లిదండ్రులు రెక్కల ముక్కలు చేసుకుని చెమటోచ్చి తీసుకొచ్చిన సంపాదన అంతా నాశనం చేస్తున్న పిల్లలు ఎంతోమంది. వాళ్ళ తల్లిదండ్రులు రోదన, అరణ్య రోదన అయిపోతుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నతనం నుండి నీ పిల్లల్ని సండే స్కూల్కి అలవాటు చేసి, చిన్నతనం నుండి దేవుని గుడికి అలవాటు చేసి, చిన్నతనము నుండే వారిని ఒక భక్తిలో నువ్వు పెంచగలిగితే పెద్దయిన తర్వాత వాళ్ళు నీకు ఉపయోగపడతారు, నీకు మంచి పేరు తీసుకొని వస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నీకు దేవుని కాపుదలలో నువ్వు లేవు. నువ్వు దేవుని కాపుదలోనికి రావాలంటే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు. కాపరి అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఎందుకనంటే ఆయన కంప్లీట్గా ఆయన మీద ఆధారపడ్డాడు. కాపరి ఎలాగ మనం తీర్మానం చేసుకోవాలంటే, ఒక గొర్రె ఉందనుకోండి, ఆ గొర్రె చాలా జంతువుల కంటే చాలా సాధువైన జంతువు. అది ప్రమాదం మీదకు వచ్చినప్పుడు, మృగం మీదకు వచ్చినప్పుడు పారిపోవటం దానికి చేత కాదు, అలాగని దాన్ని ఎదిరించి పోరాడటము దానికి చేత కాదు. నిలబడి చూస్తా దేవుని వైపు లేకపోతే కాపరి వైపు భారం వేయటం తప్ప ఆ గొర్రె ఏమీ చేయలేదు. అలాంటప్పుడు ఆ గొర్రెకు కాపరే దిక్కవుతాడు. ఇక ఆయన వచ్చి రక్షించాలే కానీ ఇంకా తనంతరకు తాను పారిపోవటం కానీ తనంతరకు తాను పోరాడటం కానీ తెలియని అమాయపు గొర్రె. నిజంగా ఒక విధంగా మనం అమాయకులు అంటాం అలాంటి వాళ్ళని. కానీ దేవుడి మీద ఆధారపడితే సర్వశక్తి కలిగిన దేవుడు ఆ కుర్ర మగాలు కాదు, అటు తాతలు వచ్చినా కానీ గొర్రెకే విజయాన్ని ఇస్తాడు. అది కాపుదల. అలాంటి స్థితిలో నువ్వు ఉండాలి. అలాంటి ఆధారం దేవుని మీద నువ్వు పడాలి. అలాంటి ఆధారం నువ్వు దేవుని మీద పెడితే దేవుడు అంటున్నాడు, నీ భారము నా మీద మోపు అంటున్నాడు. మన భారం ఆయన మీద మోపాలి. కంప్లీట్గా నీవే ప్రభువా, నీవు తప్ప నాకు ఎవరు లేరు అని చెప్పి ఆయన మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయిస్తామో తప్పకుండా దేవుడు కాపుదలనిస్తాడు. దావీదు కూడా చేసిన పనే అదే. అలాగే ఆయన మీద గనక ఆధారపడితేనట పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల సమృద్ధి అన్నటువంటి చోట్ల మెత్తగా ఆయన పరుండజేస్తున్నాడు. హాయిగా మనం నిద్రపోవాలి అని అంటే మనకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. హృదయంలో భయం ఉందనుకో నిద్ర పట్టదు. డల్నాప్ పరుపు 2 లక్షలు పెట్టి పరుపు కొన్నా, 2 లక్షలు పెట్టి ఏసీ పెట్టించుకున్నా, 1 కోటి రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొన్నా, ఆ బెడ్రూమ్లో నువ్వు పడుకునేటప్పుడు నిద్ర హాయిగా పట్టేటట్లు ఉండాలి అంటే నీ హృదయంలో ఏ భయము ఉండకూడదు. రెండోది, నీ హృదయంలో ఏ భారము ఉండకూడదు.
మూడోది ఏ శోధన పక్క నుండి నిన్ను శోధించేవారు, డిస్టర్బ్ చేసేవారు ఉండకూడదు. ఇంత కంఫర్టబిలిటీ, భారం అనేది నీకు రాకూడదు. నీ భారాలు, నీ ఆర్థిక ఇబ్బందిమైన భారాలు, లేకపోతే ఇతరుల గురించినటువంటి ఆలోచనలు. కొంతమంది ఉన్నారు చూడండి, వాళ్ళకి ఏ భారం ఉండదు. వాళ్ళ ఏలిడిసిన వాళ్ళు చుట్టాలు పాడైపోతున్నారని, వాళ్ళెవరో ఇదైపోతున్నారు, వీళ్ళెవరో ఇదైపోతున్నారని వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులను కూడా మీదేసుకుని భారాన్ని అనుభవిస్తున్న వారు ఉన్నారు. అలాంటి భారంతో నువ్వు ఉన్నంతకాలం నువ్వు ఎంత డల్నప్పు పరుపుగాను అది ఇంకో పరుపుగాను నిద్ర పట్టదు. నిద్ర పట్టాలి అని అంటే ఎంత కూడా భయం లేకుండా, భారం లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైనటువంటి మనశ్శాంతిని, వాతావరణాన్ని ఇచ్చేది దేవుడే. ఆ దేవుడు ఇచ్చి పచ్చిక బయలు దగ్గర చక్కగా పరుండ చేసేటట్లుగా చేస్తాడంట. అంటే ఈ ఇబ్బందులన్నిటిని నుంచి కూడా విడిపించి ఒక మంచి కంఫర్టబిలిటీ నిద్రను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అలాగే శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రశాంతమైన వాతావరణం, ఏ అలజడి లేని జలాలు. సముద్రం దగ్గరికి వెళ్తే అల్లకొల్లోలంగా ఉంటుంది. మన మైండ్ కూడా కొన్నిసార్లు అల్లకొల్లోలంగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, ఎవరిని నమ్మాలో అర్థం కాదు. నమ్మిన ప్రతోడు మోసం చేయడమే. వీళ్ళు నమ్మితే పర్వాలేదు అనుకున్నప్పుడు డబ్బు విషయం వచ్చేప్పటికి, ఆస్తి విషయం వచ్చేప్పటికి మోసం చేసేటువంటి మనుషులు ఎక్కువైపోయారు. డబ్బు విషయంలో ఎవరిని నమ్మలేని పరిస్థితులు ఈ రోజున దాపురించాయి. కనుక అల్లకొలాలైపోద్ది మనసు. నేను తప్పు చేశాను, వాళ్ళతో కలుపుకోకుండా ఉండాల్సింది, ఈయన కలుపుకోకుండా ఉండాల్సింది, వాడిని నమ్మకుండా ఉండాల్సింది. అయ్యో ఎలాగా నేను ఇవ్వాల్సిన వాళ్ళు నా మీదకి వస్తున్నారు, ఎలాగా రావాల్సినవి రావట్లేదు, ఇవ్వాల్సిన వాళ్ళు అడుగుతున్నారు, ఆందోళన చెందిపోతుంటుంది ఈ మనస్సు. అలాంటి మనసు నెమ్మదిగా శాంతికరమైన జలాలు చూడండి, చెరువులో ఉంటాయి నీళ్లు, ప్రశాంతంగా ఉంటాయి. అందులో ఒక రాయి వచ్చినప్పుడు టప్ అని సౌండ్ వచ్చినప్పుడు క్లియర్గా సౌండ్ వినపడుద్ది. పెంకులతో ఆడినప్పుడు టక దాని మీద వెళుతూ అది ఎంత దూరం వెళ్ళిందో ఆ పెంకు నీటి మీద ప్రయాణం చేసి అది మనకి క్లియర్గా కనపడుద్ది. సముద్రంలో ఇసరండి కనపడుద్దేమో, ఆ అలల సైడ్ ఎటు కొట్టుకుపోద్దో తెలియదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన లైఫ్, మన జీవితం, మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంచుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడు అంటే నీవు కంప్లీట్గా ఆయన మీద ఆధారపడినప్పుడు. హల్లెలూయా. నువ్వు కంప్లీట్గా ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడతావో అద్భుతమైన రీతిలో దేవుడు నీ పట్ల కార్యం జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఆ ప్రాణానికంట సేద తీరుస్తాడంట. సలిసిపోయిన మన జీవితాలకు ఆయన సేద తీర్చి నీతి మార్గంలో నడవాలని చాలామంది అనుకుంటారు కానీ నడవలేరు. తాగుడు మానేయాలి అనుకుంటారు, మానేయలేరు. పేకాట మానాలి అనుకుంటారు, మానలేరు. వ్యభిచారం మారాని అనుకుంటారు, మానలేరు. అక్రమ సంబంధాలు అక్రమంగా ఆ కొంప చుట్టూ తిరగటం మానేయాలి అనుకుంటాడు, మానలేడు. గుర్ర పంద్యాలు మానేయాలనుకుంటాడు, మానలేడు. క్రికెట్ బెట్టింగులు మానాలనుకుంటాడు, మానలేడు. మరి ఎలాగో దేవుని సన్నిధికి వచ్చి దేవుని నమ్మి దేవునికి భయపడినప్పుడు ఆయన నామాన్ని బట్టి మనల్ని నీతి మార్గంగా నడిపిస్తాడు. నేను రోజుకి 2 సినిమాలు చూసేవాడిని. థియేటర్లోకి వెళ్ళి మానాలనుకున్నాను, మానలేకపోయాను. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వాల్ పోస్టర్ చూస్తేనే ఎగిటేసేసేంతగా దేవుడు నా హృదయాన్ని మార్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ త్రాగుడు కానీ, ఆ జోదం కానీ, ఆ వ్యభిచారం కానీ, నీకున్న ఏ బలహీనత అయినట్టని దాని మీద నీకు విడిచిపెట్టి బాగుపడాలి అని నీకు నిజంగా ఆశ ఉంటే రా, దేవుని దగ్గరికి రా, దేవుని మందిరానికి రా. గుణదల్లో ఉంటే రా, కల్వరి ప్రేయర్ టెంపుల్. గన్నవరంలో ఉంటే రా, విఎన్పురం కాలనీ 5వ లైన్. దేవుడు 2 మందిరాలు ఇచ్చాడు. తేలప్రోర్లో ఉంది కల్వరి ప్రేయర్ టెంపుల్. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు గనక ఇవ్వగలుగుతావో, రాగలుగుతావో, దేవుని దగ్గరికి రాగలుగుతావో, ఆ ఆశ కలిగి ఉండగలుగుతావో,
అద్భుతంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎంతమంది వస్తే మేలు పొందుతున్నారు, ఎంతమంది వాళ్ళ జీవితాలను కట్టుకుంటున్నారు, కుటుంబాలను కట్టుకుంటున్నారు, లేమిలో నుండి ఉన్నత స్థితికి వస్తున్నారు, మార్పు పొందుతున్నారు, మారుమనసు పొందుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు, ప్రయోజకులుగా మారుతున్నారు. నీకు కూడా ఆశ ఉంటే తప్పనిసరిగా నీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థన చేయమని అడిగినప్పుడు, ఫోన్ చేసినప్పుడు నేనే ఎత్తుతాను, నేనే ప్రార్థన చేస్తాను, నేనే మీ కొరకు ఆ దేవుణ్ణి అడుగుతాను, నేనే ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఎన్నోసార్లు చెప్పారు, ఉపయోగించుకోండి. మందిరానికి రండి, దేవుని సన్నిధిలో ఎదగండి. ప్రేయర్ టవర్ ఉంది గుణదల సెంటర్లో, ఏ రోజు రోడ్డు మీద ప్రేయర్ టవర్ ఉంది. ప్రేయర్ టవర్కి రండి, దేవుని దీవెనలు సంపాదించుకోండి. ఇంకెంతకాలం ఇంకా దేవునికి దూరంగా ఉంటావు? ఇంకెంతకాలం దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతావు? ఇంకెంతకాలం? ఇప్పుడైనా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, నువ్వు ఇప్పుడయ్యా నేను పాపినయ్యా అని గనక నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, ఆ పాపం నుండి శాపం నుండి బయటికి రాగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, దేవుడు నీకు కాపుదలిస్తాడు. గడాంధకారపు లోయలో నడిచినా అపాయమునకు భయపడాల్సిన పని లేదు. ఆయన దుడ్డుకర్ర దండం మనకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉన్నాడనే ధైర్యం మనకుంటాం. మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరుస్తాడట, నూనెతో తల అంటుతాడట, గిన్నె నిండి పొర్లుచున్నదట. ఆఖరి తీర్మానం ఏంటంటే, నేను బ్రతుకు దినములను నీ కృపా క్షేమములే నా ఎంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేస్తానని తీర్మానం చేసుకుంటున్నాడు. చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారు, వెనక్కి తిరుగుతున్నారు. నువ్వు వెనక్కి తిరిగిన స్థితిలో ఉన్నావేమో, రా మరలా. దేవుణ్ణి వాడుకుని వదిలేసావేమో, మరలా దేవుని సన్నిధికి రా, మరలా దేవుని బిడ్డగా జీవించు, దేవుని సన్నిధిలో ఎదుగు, ఆత్మీయంగా బలపడు, ఆత్మీయ మేలులతో నింపబడు, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడుదువుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు కాపుదల ఉండాలి అని అంటే దేవునికి కంప్లీట్గా నువ్వు సరెండర్ అవ్వాలి. దేవునికి కంప్లీట్గా నువ్వు దేవుని అధికారానికి లోబడాలి. ఆయన చెప్పినట్లుగా చేయడం నేర్చుకో, చక్కగా కోటాలకు వెళ్ళటం నేర్చుకో, వాక్యం చదవటం నేర్చుకో, ప్రార్థన చేయటం నేర్చుకో. ప్రతిరోజు ఆయనతో సంబంధం కలిగి ఉండు, ప్రతిరోజు ఆయనతో ఐక్యత కలిగి ఉండి నీ విన్నపాలన్నీ ఆయనకు అప్పచెప్పి నీ ఆ పాపాలన్నీ ఒప్పుకొని ఎప్పుడైతే పరిశుద్ధతలోనికి నీ వస్తావో నువ్వు నీ కుటుంబం ఆయన కాపుదల్లో ఉంటారు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఎవరైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి, యేసయ్య స్వస్థపరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాంతర్యామి, శక్తిమంతుడా, మీకే వందనాలు అయ్యా. ఈ సమయంలో వాక్యం వినుటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట వాళ్ళు చేయి పెట్టుకున్నారో వారి చేయి కాదయ్యా నీ హస్తముంచి మీ నామములో సంపూర్ణ విడుదల స్వస్థతని బిడ్డలకు కలుగునుగాక. కృప చూపించి నడిపించింది. ఎంతోమందికి స్వస్థత ఇస్తున్నావయ్యా, మీకే స్తోత్రాలు. అప్పుల నుంచి విడిపిస్తున్నావయ్యా, స్తోత్రాలు. పెళ్లి కాని వారికి పెళ్లి చేస్తున్నందుకే స్తోత్రాలు. గర్భఫలం ఇస్తున్నందుకే స్తోత్రాలు. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపిస్తున్నందుకే స్తోత్రాలు. కోర్టు కేసులు, పోలీస్ కేసుల నుంచి విడిపిస్తున్నందుకే స్తోత్రాలు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయి. ఆగస్టు 15 బాప్తీసాలు ఇచ్చుచుండగా కొంతమంది అయినా రక్షణ పొందుకుందురుగాక, నీ సొత్తుగా మార్చబడుదురుగాక. గుణదల్లో జరుగుతున్న ఆరాధనలు, గణవరం జరుగుతున్న ఆరాధన, తేలపల్లో జరుగుతున్న ఆరాధనలన్నీ ఘనంగా జరుగునుగాక. అయ్యా, వచ్చుచున్న బిడ్డలను దీవించండి. టీవీలో వాక్యం వింటున్న బిడ్డలు ఏ మందిరానికి వెళ్ళపోతే నీ సన్నిధికి వచ్చుదురుగాక. అన్నదానంలో, టీవీ పరిచయంలో సహకారం అందిస్తున్న కుటుంబాలను బట్టి స్తోత్రాలు. నెల నెల చిన్న చిన్న కానుకలు పంపుతున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. సమృద్ధి ఆ కుటుంబాలకి కలుగునుగాక. దీవెనలతో నింపినటువంటి ఆ కుటుంబాలుగా మార్చి ఆ కుటుంబాల్లో గొప్ప దీవెనలు నింపుచున్నందుకే స్తోత్రాలు. మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈసారి అన్నదానానికి సహకరించిన బిడ్డలు పుట్టినరోజు సందర్భంగా సహకారం అందించారు. ఎంకమ్మ, అతని కుమారుడు నెహమ్యా పుట్టినరోజు సందర్భంగా ఎంకమ్మ, అలాగే మరో సహోదరుడు జగన్ తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానానికి సహకారం అందించారు.
అలాగే మరో సోదరి శాంతి మన టీవీ కార్యక్రమాలకి సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే రోజ్మేరీ గారు కూడా ఈ టీవీ కార్యక్రమాలకి, అలాగే మా సంఘంలో చాలామంది చిన్న చిన్న కానుకలు ఇస్తూ టీవీ కార్యక్రమాలకి సహకారం అందిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే గన్నవరం ప్రాంతంలో సాయంకాలం 7 గంటల కాడి నుంచి 9 గంటల వరకు పెడుతూ ఉన్నాం ఆరాధన. అయిన తర్వాత అందరికీ పలహారం ఏర్పాటు చేస్తున్నాం, ప్రార్థించిన పలహారం. అలాగే ప్రార్థించిన ఆయిల్ కూడా మీకు ఇవ్వబడుతుంది. మీరు ఎవరైనా గన్నవరం చుట్టుపక్కల వారు ఉంటే విఎన్ పురం కాలనీ 5వ లైన్లో సాయంకాలం 7 గంటలకి ఆరాధన జరిపిస్తున్నాం, తప్పకుండా రావాలి. అలాగే ఉదయం 10 గంటలకు కూడా మా బ్రాంచ్ తేలప్రోల్లో ఉంది, అక్కడ కూడా జరిపిస్తుండగా మీరందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే దైవ సేవకులకి విన్నపం, మ్యారేజ్ లైసెన్స్ కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించండి. ఈ లైసెన్స్ ప్రోగ్రాములో ఆల్ ఇండియా ఉమెన్ నైట్స్ మెంబర్షిప్, అలాగే ఐడి, ఇంటర్నేషనల్ ఐడి, పాస్టర్స్ ఐడి కార్డు, థియాలజికల్ సర్టిఫికెట్, ఆర్డినేషన్ సర్టిఫికెట్, అలాగే మ్యారేజ్ లైసెన్స్ 5 కూడా మీకు అందించడం జరుగుతుంది. మీకు కావాల్సిన వారు నన్ను సంప్రదించండి. గత 12 సంవత్సరాలుగా 2000 మంది పైగా తీసుకుని చక్కగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. తర్వాత వారి జీవితంలో మంచి మేలు పొందుతూ సంఘాలు అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. దీని ద్వారా ఇండియాలో ఎక్కడైనా కానీ పరిచర్య చేసుకోవచ్చు. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి మ్యారేజ్ లైసెన్స్, ఆర్డినేషన్ సర్టిఫికెట్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి.